హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్క్ వీసాతో యూరోప్ లో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకైతే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనతో ఆయాన్ కన్సల్టెన్సీ ప్రతినిధి సాయి కుమార్ అయితే ప్రస్తుతం ఉన్నారు. యూరోప్ కంట్రీలో ఎటువంటి జాబ్స్ ఉంటాయి, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి జీతభత్యాలు ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలు కూడా ఆయన మాటలో ఒకసారి విందాం. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే. సాయి కుమార్ గారు, మీ గురించి అండ్ మీ అయాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ గురించి మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నారు ఒకసారి చెప్పండి. సో ఐఎమ్ సాయి కుమార్. ఓకే, నేను అయాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీకి మేనేజింగ్ డైరెక్టర్ని. గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను. ప్రస్తుతం విదేశాల్లో యూరోప్ కంట్రీస్కి అది ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి యూరోప్ కంట్రీస్లో. మెయిన్ ఎక్కువ స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్ వర్కర్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళకి అండ్ స్టాఫ్ నర్స్కి ఇలాంటి సినారియోస్లో మనకు వీసా రేషియో అనేది చాలా ఎక్కువ ఉంది యూరోప్ కంట్రీస్లో. అందులో కూడా ఎట్లా అంటే నెదర్లాండ్స్కి కానీ, సో మనకు జర్మనీ కానీ, సో నాన్ షెంజన్ కంట్రీస్లో కానీ, సెర్బియా చూసుకున్నా, బెలారస్ చూసుకున్నా, మనకు మాల్డోవా చూసుకున్నా, ఇలాంటి కంట్రీస్లో మనకు వీసా రేషియో చాలా ఎక్కువ ఉంది. సో మెయిన్లీ మేము షెంజన్ జోన్లో మేము ఎక్కువ నెదర్లాండ్స్ అండ్ ఇటలీ, రొమానియా, సో జర్మనీ ఇలాంటి కంట్రీస్ లో ఎక్కువ మేము ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఈ కంట్రీస్ లో మన ఇండియన్స్ కి స్కోప్ అనేది ఎక్కువ ఉంది. సో స్కోప్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వీసా రేషియో కూడా చాలా ఎక్కువ ఉంది. సో దీంతో పాటు మేము యూకేలో మేము టైట్ ఇవ్వడం కానీ, అండ్ ఆస్ట్రేలియా వీసా సబ్ క్లాస్ 400 చేయడం కానీ, అండ్ న్యూజిలాండ్ AEW వీసాలు కూడా మేము చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు షెంజన్ కంట్రీస్ కి నాన్ షెంజన్ కంట్రీస్ కి ఏం డిఫరెన్స్ ఉంటుంది? షెంజన్ కి నాన్ షెంజన్ అంటే షెంజన్ జోన్ ఇస్ ద EU యూనియన్ కింద వస్తుంది. ఓకే, సో EU యూనియన్ కింద మనకు 29 కంట్రీస్ ఉంటాయి. సో నాన్ షెంజన్ జోన్ ఇస్ డిఫరెంట్. సో దట్ ఆల్సో అవి కూడా యూరోపియన్ కిందకి వస్తాయి. బట్ అది ఏంటంటే ఆ యూనియన్ లో ఇంకా కలవలేదు. ఇప్పుడు మేము షెంజన్ జోన్ లో ఏదైతే నాన్ షెంజన్ చేస్తున్నామో, ఈ నాన్ షెంజన్ జోన్స్ లో ఉన్న కొన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు రాబోయే సంవత్సరాల్లో అవి అందులో యాడ్ అయిపోతున్నాయి. సో దట్ ఆల్సో వెరీ గుడ్ ఆపర్చునిటీస్. మనం ఎవరైతే షెంజన్ లో వీసాలు రాకపోవడం వాళ్ళు ఎవరైతే ప్రయత్నించి ఉంటారో వాళ్ళు కూడా మనం నాన్ షెంజన్ కూడా అప్లై చేసుకుంటే వెరీ ఈజీలీ వీ కెన్ గెట్ ద వీసాస్. దెన్ వీ కెన్ మూవ్ టు మనం నాన్ షెంజన్ కూడా మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు షెంజన్ కంట్రీస్ కి నాన్ షెంజన్ కంట్రీస్ కి అక్కడ లైఫ్ స్టైల్ కి ఇక్కడ లైఫ్ స్టైల్ కి ఉద్యోగ అవకాశాలకు కానీ సాలరీస్ విషయంలో కానీ ఎలా ఉంటాయి డిఫరెన్స్? సో ఇప్పుడు షెంజన్ జోన్ అంటే ఒక యూనియన్ లో ఉంటుంది. సో అక్కడ ఏంటంటే బేసిక్ వేగేజ్ అనేది ఒకటి స్టెబిలిటీ గా ఉంటుంది. సో అక్కడ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. ఎక్స్పెన్సెస్ కానీ అక్కడ ఉన్న వర్కర్స్ కి శాలరీస్ డిఫరెంట్ ఉంటుంది. నాన్ షెంజన్ ఏంటంటే ఇట్స్ యూరోపియన్ యూనియన్ లో లేదు కాబట్టి వాళ్ళు బేసిక్ శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, శాలరీ చాలా అక్కడికి ఇక్కడికి మనం అక్కడ షెంజన్ జోన్ లో మనకు ఒక 100% శాలరీ 100లో 0.5% మనకు నాన్ షెంజన్ లో దొరుకుతుంది. ఓకే, అంటే షెంజన్ కంట్రీస్ కి పంపించాలి అంటే వీసా ఎంత టైం పట్టొచ్చు? షెంజన్ కి మనం ఇట్ విల్ టేక్ 6 months. ఓకే, 6 months ఏంటంటే మేము 6 months లో మేము మీ రెజ్యూమ్ తీసుకుంటాము, దాన్ని స్క్రీనింగ్ చేసి సో ఏ జాబ్ సూటబుల్ ఉంటుంది, దాని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఏంటంటే షెంజన్ లో ఇప్పుడు నెదర్లాండ్స్ కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, జర్మనీకి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ కంట్రీస్ సినారియోస్ ఆ కంట్రీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనము ఈ వీసాస్ ప్రాసెస్ అని చేస్తాం. సో దీనికి ప్రాసెస్ టైం కి మనకు 6 months పడుతుంది షెంజన్ జోన్ కి. సో నాన్ షెంజన్ కి వచ్చేసి మనకు 3 months లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వర్క్ వీసా ప్రాసెస్ చూసుకున్నట్టయితే అంటే దానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? సో సెమీ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుకున్నాడు. సో అతనికి ఎలాంటి, సో అతనికి మేము ఏంటంటే గైడ్ లైన్స్ అంటే లో కేటగిరీ జాబ్స్ ఇప్పిస్తాం షెంజన్ జోన్. సో అతను ఒకవేళ గ్రాడ్యుయేట్ అయిన అనుకో, సో అతను గ్రాడ్యుయేట్ ఉంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మేము జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. సో డిపెండ్స్ ఆన్ రెజ్యూమ్ బట్టి మనం అనేది జాబ్ అనేది అతనికి ప్లే చేస్తాం. ఓకే, అంటే సాలరీస్ కూడా వాళ్ళ స్కిల్ కి డిపెండెంట్ స్కిల్ మీద ఉంటుందా? డిపెండెంట్ స్కిల్ బట్టి ఉంటుంది. డిపెండెంట్ ఆన్ ఎక్స్పీరియన్స్ తో పాటు సాలరీ అనేది వస్తుంది. ఓకే సార్, అంటే షెంజన్ కంట్రీస్ కి వెళ్ళే వాళ్ళ సాలరీ యావరేజ్ గా ఎంత ఉంటుంది, నాన్ షెంజన్ వాళ్ళకి యావరేజ్ గా? సో నాన్ షెంజన్ కి మనకు 600 euros నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో షెంజన్ జోన్ కి వెళ్తే మీకు 2000 euros నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండియన్ రూపీస్ లో మనకు అప్రాక్సిమేట్లీ నాన్ షెంజన్ అయితే మనకు 70,000 నుండి స్టార్ట్ అవుతుంది. షెంజన్ జోన్ లో మనకు 2 lakhs అబౌవ్ నుండి స్టార్ట్ అవుతుంది. 2 lakhs వస్తుంది.
ఓకే, అంటే మీరు మీ కెరియర్ లో ఎంతమందిని మీరు వీసా ప్రాసెస్ చేసి సక్సెస్ గా సో ఇప్పటి వరకు మేము 250+ క్యాండిడేట్ ని ప్లేస్ చేసాము. నాట్ ఓన్లీ షెంజాన్, గల్ఫ్ లో, షెంజాన్, నాన్ షెంజాన్ అండ్ యూకేలో అండ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో కూడా మేము ప్లే చేస్తాం. సార్ ఇప్పుడు మీరు ప్లే చేసిన వాళ్ళలో అంటే సాలరీతో పాటు కంపెనీ అకామిడేషన్ యా, కంపల్సరీ కంపెనీ అకామిడేషన్ ఉంటుంది, కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ వాళ్ళు ఆన్ డ్యూటీ మీల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, డిపెండెన్స్ ఆన్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఎప్పుడే కంపల్సరీ యూరోపియన్ కంట్రీస్ లో కంపల్సరీ వాళ్ళు ఒక ఫారెన్ వర్కర్ కి కంపల్సరీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో మేము ఇప్పుడు పంపించిన దాంట్లో మాత్రం అందరికీ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, మెడికల్ ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ యాజ్ పర్ లా ప్రకారం అన్ని ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తాడు. సమ్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకు ఆన్ డ్యూటీ మూల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని మీ దగ్గరికి వస్తారో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని సూటబుల్ జాబ్ ఏదైతే ఉంది వాళ్ళకు ఇక్కడ ఉండగానే వాళ్ళకు వర్క్ పర్మిట్ అక్కడ నుంచి తెప్పిస్తారా? ఎస్, అక్కడ నుండే తెప్పిస్తాం. మనం డాక్యుమెంట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని రిక్వైర్ బ్యాడ్ డాక్యుమెంట్స్ అని అక్కడ మనకు ఎంప్లాయర్కి పంపిస్తాం. ఎంప్లాయర్ దగ్గర ఇమిగ్రేషన్ లాయర్ ఏం చేస్తారంటే దాని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తో పాటు అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ లో వర్క్ పర్మిట్స్ అనేది అప్లై చేస్తాడు. వన్స్ వర్క్ పర్మిట్ లో వచ్చిన తర్వాత ఆ వర్క్ పర్మిట్స్ అనేది మన ఇండియాకి పంపించేసి మనం ఇక్కడ వేవేస్ గ్లోబల్ లో కానీ ఎంబసీలో కానీ సో కొన్ని డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో అందులో మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే వి గాట్ వీసాస్. అంటే జనరల్ గా సార్ విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అంటే చాలా రకాలుగా అప్రోచ్ అవుతా ఉంటారు. కొద్దిగా సరిగ్గా ప్రాసెస్ తెలియక కొద్దిమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మీ ద్వారా వెళ్తే ఈజీగా వస్తుందా? అంటే అక్కడ కంపెనీస్ తో మీకు టైఅప్ ఉంటుంది? ఎస్, మాకు కంపెనీస్ తో టైఅప్ ఉంది. ఎందుకంటే మేము దుబాయ్ బ్రాంచ్ నుండి మేము చేస్తాం ప్రాసెస్, నాట్ ఓన్లీ ఇంగ్లాండ్. బికాస్ ఆఫ్ దుబాయ్ నుంచి మేము ప్రాసెస్, మా హెడ్ బ్రాంచ్ వచ్చేసి దుబాయ్ లో ఉంది, మ్యామార్ ఇంటర్నేషనల్. సో అక్కడ నుండి మా హెడ్ బ్రాంచ్ నుండి మేము చేస్తాం కాబట్టి లెజిట్ లో ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఇండియన్ లెజిట్ కంటే ఇట్స్ దుబాయ్ వెరీ స్ట్రాంగ్. సో అందుకోసం మా దుబాయ్ బ్రాంచ్ నుంచి మేము ఎక్కువ టైఅప్స్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు అంటే సార్ ఇక్కడ చూస్తూ ఉంటే కొన్ని యూరోప్ కంట్రీస్ కి షెంజన్ వీసాస్ అని, నాన్ షెంజన్ వీసాస్ అని కొన్ని ఏజెంట్స్ అయితే మోసపూరితంగా అంటే అమాయకులకి డబ్బులు తీసుకొని వాళ్ళకి వీసా ఇవ్వకపోవడం లేదంటే ఫెయిల్ వీసాలు ఇవ్వడం ఇలాంటి సంఘటనలు చాలా చూస్తూ ఉంటాం. అంటే మిమ్మల్ని ఎలా నమ్మొచ్చు మీ ఐఆర్ కన్సల్టెన్సీ? సో మేము ఏదున్నా లెజిట్ గా సో ప్రాపర్ లీగల్ గా మేము చేస్తాం ప్రాసెస్ ఫస్ట్ థింగ్. సో ఒక క్యాండిడేట్ మా దగ్గరికి వచ్చిందంటే అతనికి ఫుల్ టు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం మేము. సో దానికి మేము బాండ్ ఇవ్వడం కానీ లీగలైజ్ బాండ్, నాట్ ఓన్లీ మా ఒక అయాన్ ఏదో ఒక పేపర్ మీద రావడం కాకుండా ఇట్స్ మేము లీగల్లీ ఇట్స్ లాయర్ తోటి ఇట్స్ హైకోర్టు నుండి ఏదైతే మనకు నోటరీ ఉంటుందో దాని మీద లీగల్గా ఇస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం వీఆర్ ఎక్స్ప్లెయిన్ టు పిన్ ఇన్ ద క్యాండిడేట్. సో అక్కడ క్యాండిడేట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతనికి ఒక నాలెడ్జ్ వస్తుంది. సో అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఐఆర్ ఓవర్సీస్ ఎందుకు పెట్టాలనిపించింది? సో పర్సనల్ ఏంటంటే నేను కూడా ఒక 8 years ఫారెన్ లో పనిచేస్తాను. సో నేను కూడా వన్ ఆఫ్ ది స్టార్టింగ్ పీరియడ్ లో నేను కూడా స్ట్రగుల్స్ చాలా పడ్డాను. సో నాతో పాటు మా ఫ్రెండ్స్ పడ్డారు. సో చాలా రీసెంట్ స్కామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ అవన్నీ నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నేను నాకున్న అటాచ్మెంట్స్ తో పాటు నేను డైరెక్ట్ ఎంప్లాయర్ తో అప్రోచ్ అయ్యి నేను కూడా మల్టిపుల్ కంట్రీస్ లో వర్క్ చేశాను కాబట్టి అక్కడ ఉన్న అటాచ్మెంట్స్ తోటి లీగల్ గా నేను ఎంప్లాయర్ తోటి అప్రోచ్ అయ్యి ఇప్పుడున్న సిచ్యువేషన్ ని ఈ స్కామర్స్ ని అరికట్టడానికి నేను ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది. ఓకే, సో మొత్తానికి అయితే విదేశాల్లో సెటిల్ అవ్వాలని, విదేశాలకి మంచి సంపాదించాలని, మంచి లైఫ్ స్టైల్ కోరుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఐఆర్ కన్సల్టెన్సీ వారు వర్క్ వీసా ప్రొవైడ్ చేస్తూ మనం వెళ్ళే వరకు కూడా అన్ని జీతభత్యాలతో పాటు వాళ్ళకి అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో షెంజన్ వీసా అయినా నాన్ షెంజన్ వీసా అయినా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే యువత విదేశాలకు వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు. సో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి, మనకు తెలుసుకోండి.